వీధి చివరి మర్రి సిరీస్ ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఒక అద్భుతమైన అనుభూతిని మీ అందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే ఎంతో కష్టపడి ఎపిసోడ్ ని చేశాం. అందుకే కొంచెం లేట్ అయింది. మా కష్టాన్ని అంతటినీ మర్చిపోయేలా చేసేది మీ ప్రోత్సాహమే. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరిష్కారం ఏంటో చెప్పండి స్వామి. దుష్టశక్తిని ఎదిరించాలన్న నీ సంకల్పం నెరవేరాలంటే ముందు నువ్వు దాన్ని బంధించాలి. ఎలా స్వామి? ఎలా దాన్ని బంధించేది? దేహాన్నైతే తాడుతో బంధించగలం, కానీ ఆత్మని తంత్రంతోనే బంధించాలి. ఏంటి స్వామి ఆ తంత్రం? అఖండ తంత్రంతో అష్టదిగ్బంధనం చెయ్యాలి. దానికి మీకు అష్టదిగ్బంధనం అని కావాలి. ఆ మని ఎక్కడుంది స్వామి? నాతో పాటు రండి. पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, संकट से हनुमान जुड़ावे, मन क्रम वचन ध्यान चोलावे. जय हनुमान. अष्टदिग्बंधनमनि आविर्भम. జై బజరంగి. ఆ 5 దెయ్యాల్ని అంతం చెయ్యాలంటే అంజనగిరిలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఒక్కడి వల్లే సాధ్యపడుతుంది. మనోహర్, ఆ 5 దెయ్యాల్ని ఈ మణిలో బంధించి సూర్యగ్రహణం మొదలయ్యేలోపే ఆ పంచముఖి ఆంజనేయ స్వామి సమక్షంలో వెలుగుతున్న అఖండ జ్యోతికి దీన్ని అర్పించాలి. అప్పుడు ఆ పవిత్రమైన అగ్నిజ్వాలలే ఆ ఆత్మల్ని హరిస్తాయి. స్వామి, ఒకవేళ సూర్యగ్రహణం మొదలయ్యేలోపు మేము ఇలా చేయకపోతే? అంధకారం మలుముకుంటుంది, ఆత్మలు అదుపు తప్పుతాయి, వాటి శక్తి రెట్టింపవుతుంది. అప్పుడు మనం వాటిని ఎదుర్కోలేము, మన ప్రాణాలకే ప్రమాదం. ఈ కార్యంలో ఈ రక్ష తాడే మీకు శ్రీరామ రక్ష. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీయొద్దు. స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చినట్టు ఈ స్టెప్ ఏంటి వెరైటీగా ఉంది? మనం ట్రై చేద్దాం. ధీర ధీర చుప్పు చుప్పు ఇంటి కప్పు కాఫీ కప్పు బయట ఉంది నా చెప్పు. ధీర ధీర చుప్పు చుప్పు ఇంటి కప్పు కాఫీ కప్పు బయట ఉంది నా చెప్పు. అమ్మా, ఈ స్టెప్ పెద్ద తప్పు. చుప్పు చుప్పు అని బాగానే వేస్తాడు, కానీ నాకే మోచెప్పులు మడతడిపోయాయి. లక్ష్మిని కొంచెం కాళ్ళు నొక్కమందాం. లక్ష్మి, స్టెప్పులు వేస్తుంటే చెప్పులు పట్టేసాయి, కొంచెం నూనె రాసి కాళ్ళు పట్టవే. ఏంటి లక్ష్మి, నేనే అనుకున్నాను నువ్వు కూడా గొరక మొదలెట్టావా? ఏంటిది నించోనే గొరకెట్టేస్తుంది? లక్ష్మి, ఏంటి వంటలు అంతకారం వేసేస్తున్నావు? వామ్మో, దీని మూడేదో బాగాలేనట్టుంది, ఇంకేపు ఆగొద్దాం. పక్కింటోళ్ళు పొమ్మన్నారు, జుబుక్కు చుప్పుం జుబుక్కు చుప్పుం. ఎదురింటోళ్ళు గెంటేశారు, జుబుక్కు చుప్పుం జుబుక్కు చుప్పుం. పిసిని గొట్టు భవనముండగా నా జగ్గు మనకెందుకు దిగులు దండగా. జగ్గు వచ్చింది పక్కింటి పిగ్గు. ఏంటి పప్పులు కావాలా పోపులు కావాలా? ఎలా వచ్చావు? ఆ రెండు కాదు, చింతపిక్కలు కావాలి. చింతపిక్కల? ఆఖరికి అయ్యి కూడా అరువు అడిగే స్టేజ్కి వచ్చావేంటే? చిచి, వెళ్ళు లోపలికి వెళ్ళు. లక్ష్మి, లక్ష్మి, చింతపిక్కలు ఉన్నాయేంటి?
చింతపిక్కలు లేవు కానీ గుడ్లున్నాయి, కావాలా? కావాలా అని నువ్వు అడగాల? గుడ్లైతే ఇంకా మంచిది, ఇచ్చేయి. ఇదిగో తీసుకో. అమ్మో, గుడ్లు ఇస్తానని కనుగుడ్లు ఇచ్చిందేంటి? నాకొద్దు. అడిగి వద్దంటావేంటే? అమ్మో, కొట్టేస్తుంది బాబోయ్, జగ్గు వచ్చి కాపాడు. ఆ, ఏంటి వంటగదిలో టపాసుల సౌండ్లు వస్తున్నాయి? ఏదో జరుగుతుంది. అమ్మా, అబ్బా, అయ్యో బాబోయ్, లెంపలు వాయించేస్తుందమ్మా మాయగారిది. ఒసే లక్ష్మి, ఏం చేస్తున్నావే? దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? నేను ఇక్కడ అరుస్తుంటే కనీసం పట్టించుకోకుండా తబలా వాయించినట్టు వాయించేస్తున్నావు. దాన్ని కొడితే నీకేంట్రా? ఆ, రానా? మొగుడంటే మర్యాద లేదు. లేదు బే. వదలవే, వదులు. సిలిండర్ లేపడానికి నన్ను పిలుస్తూ ఇప్పుడు యాక్ని నన్ను ఎలా లేపేశావే? అమ్మో, పెద్ద గొడవే జరిగిపోతుంది. మీ గొడవ లేదో మీరు పడండి అమ్మా, నేను ఈ పంచదార పట్టుకెళ్తున్నాను. కింద దార కారిపోతుంటే నీ పంచదార గోలేంటే? లక్ష్మి, వదలవే, వదులు. వజ్రదంతి వజ్రదంతి గుంజుకొండ మెత్తంతి. అమ్మా, ఈ బాబాయ్. నాన్నగారు మీకేం కాలేదు కదా? నాకు కాదురా, మీ అమ్మకి ఏదో అయింది. దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. పట్టినట్టు కాదు అంకుల్, నిజంగానే పట్టింది. ఆ, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, ఎంతసేపు పిక్కలు తీసుకురావడానికి? ఇంకో ఈ పొట్టు పంజాగడ వల్ల నాన్నగారు మన ఇంట్లో దయ్యం వచ్చింది. అసలు పక్కింటోడు వాళ్ళు మన ఇంట్లోకి దయ్యం రావడం ఏంట్రా? 3 ఎపిసోడ్ నుంచి అందరికీ చెప్పలేక చచ్చిపోతున్నాను నాన్నగారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కన్నా మన ఫ్యూచర్ ఇంపార్టెంట్. అర్జెంట్ గా అందరూ ఈ రక్ష తాడు కట్టుకోండి. ఇప్పుడు ఆత్మలు బంధించాలి. ఒరే, తాడు కుడి చేతికి కట్టుకోవాలా ఎడం చేతికి కట్టుకోవాలా? మెడక్ కట్టుకోవే, దైత్రం వదిలిపోద్ది. ఓలమ్మో! చెప్పులు చెప్పులు. అమ్మా, నాన్నగారు. రే, ఏం జరుగుతుందిరా? ఏమయ్యారా వీళ్ళందరూ? సూర్యగ్రహణం దగ్గర పడుతున్నట్టుంది. ఆ తాంత్రిక చెప్పిన మంత్రం చదివి ముందు ఆత్మలను బంధించరా. గోస్పతిలిక్కుతో వారిసం మసకీకృత రాక్షసం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆత్మల్ని బంధించినా కూడా వాళ్ళు ఇంకా బయటపడలేదేంట్రా? వాళ్ళు బయటపడాలంటే ఆత్మను బంధిస్తే సరిపోదురా, అంతం చెయ్యాలి. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను. మీరిద్దరూ వెంటనే ఈ మన్నిని తీసుకొని అంజనగిరికి బయలుదేరండి. నాన్న మను, అమ్మా, ఏంట్రా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు? ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది, విడిపించరా. విడిపించడానికి వెళ్తున్నానమ్మా. విడిపించడానికి అక్కడికి ఎక్కడికో ఎందుకురా? మేము ఈ మణిలోనే ఉన్నాం. ఆ తాడు విప్పి మమ్మల్ని విడిపించారా? మామ, ఆ తాడిపోయారా? సమానాలను బయటకు వచ్చేస్తారు. ఇవన్నీ నమ్మకు, ఇవన్నీ ఆత్మల మాయ. ఏంట్రా ముక్కు, నువ్వు కూడా అలాగ అంటున్నావు? మేము చెప్పేది నిజంరా. అవునరా, నేను చెప్పేది నిజం. ఏంటి మామ ఆగాము? అదంతా నిజం కాదురా, నమ్మద్దు. మేం చెప్తుంది నిజంరా. ఆ తాడు విప్పి విడిపించు. మేము చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. విడిపించరా, విడిపించు. విడిపించరా, విడిపించు. ఆ తాడు విప్పేరా, విప్పే. మేము చెప్తుంది నిజంరా, ఆ తాడు విప్పి విడిపించు. విడిపించరా, విడిపించు. విడిపించరా, విడిపించు. ఆ తాడు విప్పేరా, విప్పే. మామ, ఇదంతా నిజం కాదురా, నమ్మద్దురా. వాడే నిజం కాదురా, నమ్మద్దు. నమ్మను, మిమ్మల్ని అసలు నమ్మను. ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి మీరు కొత్త చొక్కా వేసుకోవడమే నేను చూడలేదు. ఇది మీ చొక్కా కాదు, అంటే ఇక్కడ ఉన్నది మీరు కాదు. మనం అక్కడ టైంకి వెళ్ళకూడదని ఆత్మలు ఇలాగే ఏమో చేసి అడ్డుపడుతుంటారా? మనం ఆగకూడదు. పద, అదే మాయలు ఘోర
అష్ట దిగ్బంధమణిని అఖండ జ్యోతిలో వేస్తే ఆత్మలు మాత్రమే అంతమవుతాయి, సమస్య కాదు. మరి ఆ సమస్య కూడా పూర్తిగా అంతం అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? ఏ మర్రి చెట్టు ఓడ అయితే శ్మశానంతో ముడిపడి ఉందో ఆ ఓడని కనిపెట్టి ఆ చెట్టు నుండి వేరు చేయాలి. అన్ని ఓడల మధ్యలో ఒక్క ఓడని గుర్తుపట్టడం ఎలా? నరికితే ఏ ఓడైనా తెగుతుంది, కానీ ఆ ఓడ మాత్రం నెత్తురు కక్కుతుంది. అదే నీ గుర్తు. పదునైన ఆయుధాన్ని పట్టుకెళ్ళు. ఆయుధం నా దగ్గర ఉంది. సూర్యగ్రహణం దగ్గర పడుతుంది. వీళ్ళెక్కడున్నారో ఏంటో. ఈ బోర్డుని ఇందాకే చూసినట్టున్నానే. మామ ఏంట్రా ఎంతసేపు వెళ్ళినా తిరిగి తిరిగి ఎక్కడికే వస్తున్నావు? ఇదంతా ఆత్మల మాయమోరా. నువ్వు ఈసారి బయట వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళు. ఓకే మామ. ఈ ఓడలేంద్ర అయ్యా, అపరిచితుడు జుత్తు మాదిరి ఉండాయి. అయినది అవ్వ తగ్గేదేలే. ఆ? ఏయ్! అబ్బా అమ్మా అంకుల్, ఆంటీ ఎక్కడున్నారా? నొప్పిగా ఉంది. గోరా నరకద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా, వెళ్ళిపో, నరకద్రా, వెళ్ళిపో. వెళ్ళిపో 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 వెళ్ళిపో, వెళ్ళిపో, నరకద్దు, వెళ్ళిపో. గోరా నరకద్దు, వెళ్ళిపో. సూర్యగ్రహణం దగ్గర పడుతుంది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. దుష్ట శక్తులు విజృంభించే సమయం ఇది. ఎక్కడున్నారు వీళ్ళు? మావా, దగ్గరకు వచ్చేసాను రా. జరగకూడదనుకున్నానో అదే జరిగింది. స్వామి, మీరే ఏదోలా మా వాడిని కాపాడాలి. గ్రహణం గడియలు సమీపించాయి. ఇప్పుడు ఆ దుష్ట శక్తి ముందు దైవం కూడా తలబడి నిలబడలేదు. అంటే గ్రహణం వీడాక మనోడు కాపాడుకోవచ్చా స్వామి? ఇప్పుడు తన శరీరంలో అనేక ఆత్మలు ఆవహించి ఉన్నాయి. గ్రహణం గడిచేంత వరకు తన ఆత్మ ఈ దుష్టాత్మలతో పోరాడి నిలబడాలి. దీని పక్షాన మనోహరాత్మనే ఈ ఆత్మలు ఆరగించేస్తాయి. ఇంకా అతను మనకి దక్కడు. అలా జరగనివ్వను. మావా, మావా, నేనురా, ముగ్గుని. మావా, నీకేం కాదురా. లోపల ఉన్నది నువ్వేరా. వాటిని బయటకు పంపేయ్. మావా, నీ వల్ల అవుతుందిరా. నీ వల్ల అవుతుంది. హనుమా, ఇంక నీదే భారం.
मान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर మనోహర్ ఆ ఆయుధంతో నీ లోపల ఉన్న ఆత్మల్ని ప్రక్షాళించు. मान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय मान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर भूत अतुलित बल धामा पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुरेश రక్తం రుచి మరిగిన ఓడా ఇది కోరాగాడి రూలు. లక్ష్మి రే మను ఇదిగోండి అట్ల నిండా గుడ్లు నిమ్మ చెట్టు మీకు అవసరమైతే ఇవి వాడుకోండి, అంతేగాని అక్కడే ఇక్కడ ఏరుకొచ్చి ఈ పిసునుగొట్టు భవనాన్ని పిశాచుల భవనాన్ని చేయకండి. సరే నాన్నగారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఏడతాం? ఆహా, తెలుగు సినిమాల్లో పోలీసుల్లాగా క్లైమాక్స్ అంతా అయిపోయాక ఎంత నీట్ గా వచ్చావే. నిన్ను మిస్ అవడం కాదే బాబు, కొంచెం అటు ఇటు అయి ఉంటే ఈ లోకం నుంచే మేము అందరం మిస్ అయిపోయేవాళ్ళం. జరిగింది. అయినా నీకేం, ఎక్కడికి వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసి వచ్చావుగా. ఎవరు చెప్పారా నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళానని? మరి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? అసలు ఏం జరిగింది? అది బేబమ్మా